విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. యాక్చువల్గా గతంలో ప్రజారాజ్యంలో తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యానికి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చారు. ఆయనకి 2014లో సీట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఘన విజయం సాధించారు. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ పోటీ చేసినటువంటి సందర్భంలో రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీచిన సందర్భంలో కూడా 3 సీట్లు గెలుచుకుని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం కావచ్చు, విజయవాడ, గుంటూరు అక్కడ అసెంబ్లీ స్థానాలు కోల్పోయిన క్రాస్ ఓటింగ్తో ఆయన గెలిచారు. అయితే అది తన గొప్పతనం తప్పించి పార్టీ గొప్పతనం కాదు. పార్టీ అన్నది అవసరమే కానీ తన క్రెడిబిలిటీ, తను లేకపోతే గల్లా జయదేవ్ క్రెడిబిలిటీతో గుంటూరు, శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు క్రెడిబిలిటీతో గెలిచాం అన్నటువంటిది ఆయన భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ కారణంగా పార్టీకి పట్ల ఒకటి చంద్రబాబు తన మాట వినాలన్నటువంటి ధోరణి, అలాగే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్లందరూ తన మాట వినాలని, తను చెప్పిన వాళ్ళని పెట్టాలని కోరుకున్నారు. అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. ఓ బుద్ధా వెంకన్న, నాగుల మీద ఎట్లాంటి వాళ్ళతో వివాదాలు, దేవినేని ఉమాతో వివాదాలు, బోండా ఉమాతో వివాదాలు, ఇట్లా అందరితో వివాదాలు పడ్డారు. దాంతో అందరూ దూరం పెట్టడం ప్రారంభించారు. చివరికి కేశినేని నాని ఒంటరయ్యి చివరికి పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరారు. ఘన విజయం సాధిస్తాననుకున్న తన సోదరుడైనటువంటి చిన్నీని తీవ్రంగా అవమానించిన పరిస్థితి చోటు చేసుకుంది. అయితే చిన్ని అవమానాలను దిగమింగుకుంటూనే కష్టపడ్డాడు. ఫైనల్గా కేశినేని చిన్ని విజయం సాధించడం, కేశినేని నాని ఓటమి పాలవడం, దీంతో ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపించినట్టుంది. అందుకే తాజాగా రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఇక రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ప్రజలకి ఇతర విధాలుగా సేవను అందిస్తానంటున్నారు.